హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా ధ్వని పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువుల్లో దేనిలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది? జవాబు హైడ్రోజన్ వాయువులో. నెక్స్ట్, సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది? జవాబు 30 నుండి 60 డెసిబెల్స్. నెక్స్ట్, ఆకుల గలగలలు సృష్టించే ధ్వని తీవ్రత ఎంత? జవాబు సుమారు 20 డెసిబెల్స్. నెక్స్ట్, ఒక మాధ్యమంలో ధ్వని తరంగం ప్రయాణించినప్పుడు ఏ భౌతిక రాశులు బదిలీ అవుతాయి? జవాబు శక్తి మరియు ద్రవ్యవేగం. నెక్స్ట్, అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు ఏ దిశలో కంపిస్తాయి? జవాబు తరంగ ప్రసార దిశకు సమాంతరంగా. నెక్స్ట్, తిర్యక్ తరంగాల్లో కణాలు ఏ దిశలో కంపిస్తాయి? జవాబు తరంగ ప్రసార దిశకు లంబంగా. నెక్స్ట్, అనుదైర్ఘ్య తరంగాలు ప్రయాణించినప్పుడు మాధ్యమంలో ఏర్పడే ఎక్కువ పీడన ప్రాంతాలను ఏమంటారు? జవాబు సంపీడనాలు. నెక్స్ట్, అనుదైర్ఘ్య తరంగాలు ప్రయాణించినప్పుడు మాధ్యమంలో ఏర్పడే తక్కువ పీడన ప్రాంతాలను ఏమంటారు? జవాబు విరళీకరణాలు. నెక్స్ట్, తిర్యక్ తరంగాలలో గరిష్ట పైభాగ స్థానభ్రంశాన్ని ఏమంటారు? జవాబు శృంగం. నెక్స్ట్, తిర్యక్ తరంగాల్లో గరిష్ట క్రింద భాగ స్థానభ్రంశాన్ని ఏమంటారు? జవాబు ద్రోణి. నెక్స్ట్, ధ్వని తీవ్రత ఏ అంశం యొక్క వర్గానికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది? జవాబు కంపన పరిమితి. నెక్స్ట్, కంపన పరిమితి 2 రెట్లు పెరిగితే ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? జవాబు 4 రెట్లు. నెక్స్ట్, మానవుడి శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసే భాగం ఏది? జవాబు లారింక్స్ లేదా స్వరపేటిక. నెక్స్ట్, పురుషుల్లో ఉండే స్వరతంత్రుల పొడవు సుమారు ఎంత ఉంటుంది? జవాబు 20 మిల్లీమీటర్లు. నెక్స్ట్, స్త్రీలలో ఉండే స్వతంత్రుల పొడవు పురుషుల కంటే ఎంత తక్కువగా ఉంటుంది? జవాబు 5 మిల్లీమీటర్లు తక్కువ. నెక్స్ట్, గాలి కంటే నీటిలో ధ్వని వేగం ఎలా ఉంటుంది? జవాబు ఎక్కువగా ఉంటుంది, సుమారు 4 రెట్లు. నెక్స్ట్, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద స్వచ్ఛమైన నీటిలో ధ్వని వేగం ఎంత? జవాబు సుమారు 1402 మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్, ఇనుము లేదా ఉక్కులో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుంది? జవాబు సుమారు 5000 మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్, గాలిలో ప్రయాణించే ధ్వని తరంగం దేనిని ప్రదర్శించదు? జవాబు ధ్రువణం, పోలరైజేషన్. నెక్స్ట్, కాంతి తరంగాలకు ఉండి ధ్వని తరంగాలకు లేని ధర్మం ఏది? జవాబు ధ్రువణం. నెక్స్ట్, సునామీలు వచ్చేటప్పుడు సముద్రంలో ఏ తరంగాలు మొదటగా ఉత్పన్నమవుతాయి? జవాబు పరశ్రావ్య తరంగాలు. నెక్స్ట్, మెటల్ బ్లాకుల్లో ఉండే పగుళ్ళు మరియు లోపాలను కనుగొనడానికి ఏ తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు అతిధ్వనులు. నెక్స్ట్, పాలు మరియు ఇతర ద్రవ పదార్థాలలోనే బ్యాక్టీరియాను నశింపజేయడానికి ఏ తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు అతిధ్వనులు. నెక్స్ట్, ఒకే పౌనఃపున్యం కలిగిన ఒకే రకమైన ధ్వనిని ఏమంటారు? జవాబు టోన్ లేదా స్వరం. నెక్స్ట్, అనేక పౌనఃపున్యాల కలయిక వల్ల ఏర్పడే ఆహ్లాదకరమైన ధ్వనిని ఏమంటారు? జవాబు నోట్ లేదా సంగీతం. నెక్స్ట్, చెవులకు అసౌకర్యాన్ని కలిగించే క్రమరహిత ధ్వనులను ఏమంటారు? జవాబు రోదా లేదా శబ్దం. నెక్స్ట్, రేడియో తరంగాలు మరియు ధ్వని తరంగాలు ఒకే రకమైనవా? జవాబు కాదు, రేడియో తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు. నెక్స్ట్, మానవ చెవిలోని ఏ భాగం ధ్వని తరంగాల కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది? జవాబు కాక్లియా. నెక్స్ట్, మానవ చెవిలో ఉండే అతి చిన్న ఎముక ఏది? జవాబు స్టెఫిస్. నెక్స్ట్, మానవ చెవిలో ఉండే కర్ణబేరి ఏ రకమైన పొర? జవాబు సాగే గుణం ఉన్న పలుసని పొర. నెక్స్ట్, స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయు సాంద్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, పొడి గాలి మరియు తేమ గాలిలలో దేనిలో ధ్వని వేగం ఎక్కువ? జవాబు తేమ గాలిలో. నెక్స్ట్, ఒక ధ్వని తరంగం ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమాల్లోకి ప్రవేశించినప్పుడు మారని రాశి ఏది? జవాబు పౌనఃపున్యం. నెక్స్ట్, ఒక ధ్వని తరంగం గాలి నుండి నీటిలోకి ప్రవేశించినప్పుడు వేగం మరియు తరంగ దైర్ఘ్యం ఏమవుతాయి? జవాబు రెండూ పెరుగుతాయి. నెక్స్ట్, ధ్వని ఒక అవరోధం అంచుల చుట్టూ వంగి ప్రయాణించే దృగ్విషయాన్ని ఏమంటారు? జవాబు వివర్తనం. నెక్స్ట్,
మనం పక్క గదిలో మాట్లాడే మాటలను వినగలిగి చూడలేకపోవడానికి కారణం ఏమిటి? జవాబు ధ్వని వివర్తనం కాంతి కంటే ఎక్కువ. నెక్స్ట్ 2 స్వతంత్ర ధ్వని తరంగాలు ఒకదానిపై ఒకటి అధిరోహణ చెందడాన్ని ఏమంటారు? జవాబు వ్యతీకరణం. నెక్స్ట్ దాదాపు ఒకే పౌనఃపున్యం ఉన్న 2 ధ్వని తరంగాల వ్యతీకరణం వల్ల ధ్వని తీవ్రతలో వచ్చే హెచ్చు తగ్గులను ఏమంటారు? జవాబు విస్పందనాలు. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం బాహ్య బల పౌనఃపున్యానికి సమానమైనప్పుడు ఎక్కువ కంపన పరిమితితో కంపించడాన్ని ఏమంటారు? జవాబు అనునాదం. నెక్స్ట్ సైనికులు వంతెన దాటేటప్పుడు మార్చ్ పాస్ట్ కలిసి అడుగులు వేయడం ఎందుకు ఆపివేస్తారు? జవాబు అనునాదం వల్ల వంతెన కూలిపోకుండా ఉండటానికి. నెక్స్ట్ గాలిలో ధ్వనివేగాన్ని ఖచ్చితంగా కనుగొనడానికి ల్యాబ్లో ఉపయోగించే ప్రయోగం ఏది? జవాబు అనునాద వాయుస్తంభ ప్రయోగం. నెక్స్ట్ ఒక ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం 50 హెర్ట్జ్ అయితే దాని ఆవర్తన కాలం ఎంత? జవాబు 0.02 సెకండ్లు. నెక్స్ట్ గాలిలో ఒక ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం 2 మీటర్లు, పౌనఃపున్యం 170 హెర్ట్జ్ అయితే దాని వేగం ఎంత? జవాబు 340 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ రాడార్లో ఉపయోగించే తరంగాలు ఏవి? జవాబు రేడియో తరంగాలు. నెక్స్ట్ సోనార్ మరియు రాడార్ల మధ్య ప్రధాన తేడా ఏమిటి? జవాబు సోనార్ ధ్వనిని, రాడార్ రేడియో తరంగాలను వాడుతుంది. నెక్స్ట్ స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు రెనే లెన్నెక్. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క వేగానికి అదే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వేగానికి గల నిష్పత్తిని ఏమంటారు? జవాబు మాక్ సంఖ్య. నెక్స్ట్ షాక్ వేవ్స్ దేనివల్ల ఏర్పడతాయి? జవాబు సూపర్సోనిక్ వేగంతో వెళ్ళే వస్తువుల వల్ల. నెక్స్ట్ విమానాలు సూపర్సోనిక్ వేగంతో వెళ్ళినప్పుడు వచ్చే భయంకరమైన శబ్దాన్ని ఏమంటారు? జవాబు సోనిక్ బూమ్. నెక్స్ట్ ధ్వని తరంగాల తీవ్రత స్థాయి దేనితో పెరుగుతుంది? జవాబు వనరు యొక్క శక్తి మరియు దగ్గరి దూరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.